ఒక డెవిల్‌తో చేసిన డీల్ వల్ల 'స్పైడర్ మ్యాన్' లైఫ్ మొత్తం రీసెట్ అయిపోయింది మావా. కానీ అదే రోజు న్యూయార్క్ సిటీలోకి 'స్పైడర్ మ్యాన్' ఎప్పుడు చూడని ఒక కొత్త విలన్నొచ్చాడు. వాడే మిస్టర్ నెగెటివ్. మెఫిస్టో వేసిన ఆ డార్క్ మాయ వల్ల పీటర్ పార్కర్ పాత జీవితం, ప్రేమ అంతా హిస్టరీ నుంచే వానిష్ అయిపోవడమే కాకుండా అంటే ఇక ఎవ్వరికీ తెలీదన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరికీ తనే 'స్పైడర్ మ్యాన్' అనే సీక్రెట్ కూడా గుర్తుండదు. మరి అంతా కోల్పోయి జేబులో రూపాయి లేక అల్లాడిపోతున్న స్పైడీ లైఫ్‌లోకి ఈ సరికొత్త మాఫియా డాన్ మిస్టర్ నెగెటివ్ వస్తే ఏం జరిగింది? ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఆ ఒరిజినల్ కామిక్ స్టోరీని ఎక్కడా ల్యాగ్ లేకుండా ఒక సినిమా రేంజ్‌లో సీన్ బై సీన్ చెప్పబోతున్నా. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి దూకేద్దాం. వెల్కమ్ బ్యాక్. నేను మీ ద నూబ్ గేమర్ హైదరాబాద్ పోరగాడు. ఆ రోజు 11:59 పీఎంకి ఫ్రైడే నైట్. ఒక నైట్ క్లబ్‌లో మన పీటర్ పార్కర్, మియా ఫ్లోరెస్ అనే అమ్మాయితో డేట్‌లో కనిపిస్తాడు. అక్కడ తను ఒకప్పుడు ఒక మోడల్‌ని పెళ్లి చేసుకోవడానికి ఎంత దగ్గరగా వచ్చాడో హింట్ ఇస్తాడు తప్ప ఎంజే గతం ఎవరికీ గుర్తుండదు. కానీ మరుసటి రోజు ఉదయాన్నే పీటర్‌కి పాత కష్టాలు గుర్తొస్తాయి. ఆంట్ మే ఇంట్లో ఉంటూ రెంట్ కట్టడానికి జేబులో మనీ లేక స్ట్రగుల్ అవుతుంటాడు. ఆహ్! మన స్పైడీ బ్యాడ్ లక్ తెలుసుగా మావా. తన దగ్గర జాబ్స్ వెతకడానికి ఒక కంప్యూటర్ కూడా ఉండదు. అప్పుడే తన ఫ్రెండ్ బెట్టీ బ్రాండ్ ఫోన్ చేసి ఒక అపార్ట్మెంట్ దొరికిందని చెప్తుంది కానీ, హ్మ్, ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ ల్యాండ్ లార్డ్ రేపటికల్లా అడ్వాన్స్ చెక్ ఇవ్వాలని కండిషన్ పెడతాడు. పీటర్ ఆ రెంట్ టెన్షన్స్లో ఉంటే అప్పుడే కథలోకి ఎంట్రీ ఇస్తాడు మన పీటర్. పాత బెస్ట్ ఫ్రెండ్ హ్యారీ ఆస్బార్న్. అవును మావా, చనిపోయాడనుకున్న హ్యారీ ఆస్బార్న్ యూరప్ నుండి న్యూయార్క్ సిటీకి తిరిగి వచ్చేస్తాడు. వాడు రాగానే పాత కాఫీ షాప్ ద కాఫీ బీన్ని కొనేసి పీటర్ని నైట్ క్లబ్కి పిలుస్తాడు. అక్కడ పీటర్కి తన కొత్త గర్ల్ ఫ్రెండ్ లిలీ హాలిస్టర్ని కూడా పరిచయం చేస్తాడు. పీటర్ రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి హ్యారీ వెంటనే తన వాలెట్లోంచి డబ్బులు తీసి లోన్ లాగా ఇస్తాడు. పైగా తన అపార్ట్మెంట్లోనే పీటర్ని ఉండమని ఆఫర్ ఇస్తాడు. హ్మ్, పీటర్కి ఒక పెద్ద హెల్ప్ దొరికిందనుకునే లోపే పీటర్ని ఆ క్లబ్లోనే ఒక దొంగ గన్స్తో బెదిరించి ఆ వాలెట్ని అలాగే తన వెబ్ షూటర్ని దొంగిలించి పారిపోతాడు. దాంతో పీటర్ ఆ దొంగ వెనక పరిగెడతాడు. కానీ ఆ దొంగ తప్పించుకొని పారిపోతాడు. ఇక్కడే కథలోకి ఆ దొంగగాడు ఒక పెద్ద తలనొప్పిలాగా మారతాడు మావా. వాడు పీటర్ దగ్గర కొట్టేసిన వాలెట్లో ఒక స్పైడర్ మ్యాన్ మాస్క్, వెబ్ షూటర్స్ని చూస్తాడు. ఇంకేముంది, వాడా స్పైడర్ మ్యాన్ మాస్క్ని ఫేస్కి వేసుకుని చేతికున్న ఆ వెబ్ షూటర్ని నొక్కుతూ న్యూయార్క్ సిటీ వీధుల్లో దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. హ్మ్, వాడా షూటర్ని నొక్కగానే వెబ్స్ రావడం చూసి వాడే షాక్ అవుతాడు. వాడు నైట్ టైం ఒక గల్లీలో కొంతమందిని గన్తో బెదిరించి మరీ దోపిడీ చేస్తుంటాడు. జనాలు వాడు వేసుకున్న మాస్క్ని చూసి సాక్షాత్తు స్పైడర్ మ్యానే దొంగగా మారాడని నమ్ముతారు. దాంతో న్యూస్ ఛానల్స్లో ద అమేజింగ్ స్పైడర్ మగ్గర్ స్ట్రైక్స్ అగెయిన్ అని హెడ్లైన్స్ వేసి స్పైడర్ ఇమేజ్ని టోటల్గా డ్యామేజ్ చేస్తారు. పీటర్ తన ట్రేజర్ ద్వారా వాడి సిగ్నల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. పీటర్ ఆ దొంగ వెనుక పడుతూనే ఫోటోలు అమ్ముకుందామని ద డైలీ బ్యూగుల్ ఆఫీస్కి వెళ్తాడు. కానీ బ్యూగుల్ ఆఫీస్లో సీన్ మొత్తం మారిపోతుంది మావా. ఓనర్ జే జోనా జేమ్సన్ పీటర్ మీద కోపంతో గట్టిగా అరుస్తూ సడన్గా హార్ట్అటాక్తో కింద పడిపోతాడు. పీటర్ షాక్ అయిపోతాడు మావా. పీటర్ కంగారు పడి జేజేకి సిపిఆర్ అందించి హాస్పిటల్కి పంపిస్తాడు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ జరుగుతుంది. హాస్పిటల్లో జేజే భార్య మార్లా ఈ పేపర్ తెచ్చే స్ట్రెస్ వల్లే తన భర్త ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని డిసైడ్ అయ్యి బ్యూగుల్ షేడ్స్ మొత్తాన్ని డెక్స్టర్ బెనెట్ అనే ఒక పొగరుబోతు బిజినెస్ మ్యాన్గా అమ్మేస్తుంది. ఒక్క నిమిషం వినండి. వాడు రాగానే ఆ న్యూస్ పేపర్ పేరుని ద డీబీగా మార్చేసి స్పైడర్ మ్యాన్ని ఒక విలన్ లాగా చూపిస్తూ ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఇటుపక్క పీటర్కి అర్జెంటుగా ఒక చోట క్రైమ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ జేబులో టాక్సీ ఫేర్ ఇవ్వడానికి కూడా రూపాయి లేకపోవడంతో స్పైడీ ఒక కదులుతున్న ఎల్లో టాక్సీ టాప్ మీద దూకు కూర్చుంటాడు. ఆ టాక్సీ డ్రైవర్ విండోలోంచి తల బయటికి పెట్టి, "ఎవడ్రా నువ్వు, నా టాక్సీ దిగు" అని గట్టిగా అరుస్తుంటే స్పైడీ మాత్రం "సారీ బాస్, ఎమర్జెన్సీ" అని కవర్ చేస్తాడు. స్పైడీ అక్కడికి వెళ్ళేసరికి సిటీలో ఒక భారీ క్రేన్ కింద పడిపోతుంటుంది. హ్మ్, ఇక్కడొచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం పీక్స్ ఉంటాయి మావా. స్పైడర్ మ్యాన్ తన పవర్స్తో ఆ భారీ క్రేన్ని ఒంటి చేత్తో ఆపి మనుషుల్ని కాపాడతాడు. అదే టైంలో అక్కడికి జాక్ పాట్ అనే ఒక కొత్త మిస్టరీ హీరో ఎంట్రీ ఇస్తుంది.
రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూట్లో ఒక పెద్ద ట్రక్ని ఆపేసి మనుషుల్ని కాపాడుతుంది. ఆమె పవర్స్ చూసి స్పైడర్ మ్యాన్ కూడా ఈమసలెవరు అని ఆశ్చర్యపోతాడు. కానీ జాక్పాట్ అసలు నిజంగానే హీరోనా లేక వెనక ఇంకేదైనా పెద్ద సీక్రెట్ దాస్తుందా అనే డౌట్ కూడా స్పైడీకి క్రియేట్ అవుతుంది. అసలైన కథలో అసలైన విలన్ ఎంట్రీ ఇక్కడే జరుగుతుంది మావా. ఈ విలన్ మామూలు క్రిమినల్ కాదు మావా. బయటికి జెంటిల్మెన్లా కనిపించిన లోపల కంప్లీట్ మాన్స్టర్. వాడే మిస్టర్ నెగటివ్. వీడు మామూలుడు కాదు మావా. చైనా టౌన్లోని ఒక సీక్రెట్ ల్యాబ్లో వీడు మాఫియా లీడర్ బ్రూనో కార్నెల్లీని కిడ్నాప్ చేసి వాడి ఒంట్లోంచి రక్తాన్ని లాగుతుంటాడు. వాడా రక్తాన్ని ఒక పాత క్లే టాబ్లెట్ ఫార్ములాను ఉపయోగించి ఒక రేంజ్ డేంజరస్ డిఎన్ఏ స్పెసిఫిక్ పాయిజన్ గ్యాస్ తయారు చేస్తాడు. వాడా గ్యాస్తో హోటల్ రూమ్లో ఉన్న కర్నెల్లీ అండ్ మ్యాన్ఫ్రెడీ మాఫియా బాస్లందరినీ ఒకేసారి చంపేస్తాడు. వాళ్ల ముఖాలు ముడతలు పడి మమ్మిఫై అయిపోతాయి. కానీ విచిత్రంగా ఆ రూమ్లోకి వెళ్ళిన మన స్పైడీ అండ్ కార్మైన్ కార్నెల్లీ మాత్రం బతుకుతారు. ఇక్కడే పీటర్కి పెద్ద షాక్ తగులుతుంది మావా. ఎందుకంటే ఆ గ్యాస్ కేవలం కర్నెల్లీ బ్లడ్ లైన్ ఉన్న వాళ్ళపై అండ్ రేడియో యాక్టివ్ బ్లడ్ ఉన్న స్పైడీపై పనిచేయదు. క్లైమాక్స్లో మిస్టర్ నెగటివ్ ఈ పాయిజన్తో బ్యాటరీ పార్క్ సర్కస్ షోలోని మాఫియా పిల్లలందరినీ చంపాలని ప్లాన్ చేస్తే స్పైడీ తన ప్రాణాలకు తెగించి ఆ గ్యాస్ డివైస్ని డిఫ్యూజ్ చేసి పిల్లల్ని కాపాడతాడు. కానీ మిస్టర్ నెగటివ్ ఒక చిన్న పాపని నీళ్లలోకి తోసేసి తప్పించుకుంటాడు. స్పైడీ పాపని కాపాడిన పోలీసులు మాత్రం స్పైడీని మర్డర్ క్రిమినల్ లాగా చూసి షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పోలీసులు తన కోసం వెతుకుతుండడంతో స్పైడీ అక్కడి నుండి తప్పించుకుంటాడు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ జరుగుతుంది మావా. పీటర్ నైట్లో వెనక గల్లీలో పెట్టిన ఆ స్పైడర్ ట్రేజర్ని బేస్ చేసుకుని ఆ దొంగగాడు పారిపోతూ నేరుగా డాక్టర్ కట్ కార్నర్స్ అదే మన లిజార్డ్ ల్యాబ్లోకి దూరుతాడు. అక్కడున్న ఒక వింతైన కెమికల్ ఫ్లూయిడ్ని వాడు దాన్ని మత్తు పదార్థం అనుకుని తాగేస్తాడు. ఆ కెమికల్ తాగిన తర్వాత వాడు మనిషి కాదు, స్పైడర్ మ్యాన్ ఎంత కొట్టినా మళ్లీ మళ్లీ లేచి నిలబడే ఫ్రీక్. అంటే స్పైడర్ మ్యాన్ ఎంత గెలిచాననుకున్నా ఈ మాన్స్టర్ మళ్లీ తిరిగొస్తూనే ఉంటాడనమాట. చూశారుగా మావా, కథ ఎంత క్రేజీ క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ అయిందో. మరి చనిపోయాడనుకున్న హ్యారీ ఆస్బార్న్ మళ్లీ సిటీలోకి లైవ్లో ఎలా తిరిగొచ్చాడు? ఆ స్పైడర్ మగ్గర్ వల్ల స్పైడీ పోలీసులకి ఎలా బుక్ అయ్యాడు? అండ్ ఆ మాన్స్టర్ ఫ్రీక్ నెక్స్ట్ ఎలా ఇవాల్వ్ అవబోతున్నాడు? ఆ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్స్ అన్నీ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ 2లో చూడబోతున్నాం. ఆ నెక్స్ట్ పార్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఇప్పుడే కింద కామెంట్లో చెప్పండి మావా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ద నూబ్ గేమర్ హైదరాబాద్ పోరగాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.